తెలుగువారి కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నతుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి తెలిపారు. పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతిని పలు రాజకీయ పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. తెలుగు భాష కోసం, తెలుగు రాష్ట్రం కోసం, తెలుగువారి ఉన్నతి కోసం తన జీవితాన్నే త్యాగం చేశారన్నారు. ఆయన ఆశయ సాధనకు మనమందరం పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అలేఖ్య, కావలి కిరాణా మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు బలసా ప్రసాద్, ఉపాధ్యక్షులు తిరుపాలు, వాణిజ్య విభాగం టీడీపీ పట్టణ అధ్యక్షులు సోమిశెట్టి ఉమామహేశ్వరరావు, అమరా యాదగిరి తదితరులు ఉన్నారు. అదేవిధంగా కావలి పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షులు కనమర్లపూడి వెంకటనారాయణ మాట్లాడారు. మన జిల్లా వాసి నిరంతరం కూడా మన జిల్లాలో తలుచుకునేటువంటి మహోన్నత వ్యక్తి, మానవతావాది, మనసున్న మహారాజు, కీర్తిశేషులు శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినోత్సవం ఈ రోజు తెలుగు వాళ్ళందరూ కూడా గర్వంగా తిరుగుతున్న, తెలుగు భాష యొక్క ప్రాచుర్యాన్ని ప్రపంచ చాటిన, తెలుగు వారి యొక్క కీర్తి పతాకాన్ని ప్రపంచ నలుమూలలా విస్తరించిన దానికి ఆది పురుషుడు, మూల పురుషుడు ఈ రోజున పొట్టి శ్రీరాములు గారు. మద్రాసు రాష్ట్రంలో బానిసలుగా బతుకుతున్న మనకి ఒక గుర్తింపును తెచ్చి తెలుగు భాష ప్రాతిపదిక మీద ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి. తమిళుల యొక్క దౌర్జన్యాలకి తెలుగు వాళ్ళు బలైపోతున్నారు. అన్ని భాషా ప్రాతిపదిక రాష్ట్రాలు ఉన్నా తెలుగు వాళ్ళు మద్రాసీల కింద, కొంతమంది నిజాం పరిపాలన కింద, కొంతమంది మహారాష్ట్ర కింద బతికేటువంటి పరిస్థితులు ఉంటే వీటి నుంచి తెలుగు రాష్ట్రం ఒకటి ఏర్పడాలని తన జీవితాన్ని తెలుగు భాష కోసం, తెలుగు వారి కోసం అంకితం చేసినటువంటి మహోన్నతుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. 1952 సంవత్సరం అక్టోబర్ 19వ తేదీన ఎవరు సహకరించకపోయినా ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆనాటి ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజాజీ గారు, తమిళియన్ అయినటువంటి వ్యక్తి, ఎక్కడ రోడ్డు పక్కన కూడా ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సహకరించకపోయినా తన మిత్రుడైన సాధు సుబ్రహ్మణ్యం ఇంటిలో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొని 58 రోజుల పాటు పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా తన శరీరాన్ని తెలుగు వారికి అంకితం చేసి తెలుగు రాష్ట్రం కోసం తన ఆత్మ తర్పణ చేసుకున్నాడు. 1952 డిసెంబర్ 15వ తేదీన ఆయన మనందరినీ విడిచి స్వర్గానికి చేరుకున్నాడు. తెలుగు వాళ్ళలో పౌరుషం పెరిగింది, తెలుగు వాళ్ళలో ఆలోచన పెరిగింది. తత్ఫలితమే ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగింది. ఆ మహోన్నతమైన వ్యక్తి మన నెల్లూరు జిల్లా వాసి కావటం, ముఖ్యంగా జువలదిని ప్రాంతంలో నివసించడం నెల్లూరు జిల్లా చేసుకున్నటువంటి అదృష్టం. అటువంటి మహానుభావుడికి మన అందరం కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పించాలి. వారి ఆత్మకి శాంతి చేకూరే విధంగా, ఆయన ఆశయ సాధన జరిగే విధంగా మన అందరం కూడా ఈ రోజున వారిని కీర్తించాల్సినటువంటి అవసరం ఉంది. వారు నడిచిన నడకే ఈ రోజు మనకు మార్గదర్శనం అయింది. గర్వంగా భారతదేశంలో తెలుగు 2వ భాషగా ఈ రోజు వచ్చిందంటే ఆ మహానుభావుడు యొక్క పుణ్యమే. అందుకే వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ రోజున మధ్యాహ్నం 12:30 గంటలకి వారు నివసించినటువంటి జువల్దిని ప్రాంతంలో నేను, మన జిల్లా మంత్రివర్యులైనటువంటి శ్రీ పొంగూరు నారాయణ గారు ఆయన యొక్క గృహానికి వెళ్ళి ఆ లైబ్రరీని సందర్శించి ఆయనకి అక్కడగా ఘనమైన నివాళులు అర్పించాలని కూడా అనుకున్నాం. ఈ సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ పొట్టి శ్రీరాములు గారు. మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు వారు ఆఫీసు నందు పొట్టి శ్రీరాములు గారి 73వ వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడికి అందరూ రావడం జరిగింది. ఆ మహానుభావుడు 1952 డిసెంబర్ 15వ తారీఖున చెన్నై నగరం నందు మరణించడం జరిగింది. ఆయన యొక్క పరిస్థితి ఏ విధంగా చనిపోయినాడనేది మనందరికీ తెలుసు. 56 రోజులు దీక్ష చేసి ఈ ఆంధ్ర రాష్ట్ర కోసము అమరులైనారు. వారు ఎంతో కష్టపడి ఎలాంటి ఆహారం తీసుకోకుండా, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా
కఠోర దీక్షతో ఈ యొక్క రాష్ట్రం కోసం శ్రమించినటువంటి వ్యక్తి. ఆయన చనిపోయిన తర్వాత ఎవరు కూడా ఆయన్ని ఎత్తుపడికి రాకలేకపోతే ఆ రోజుల్లో మహానుభావులు ఘంటసాల పెద్దలు అటువంటి వాళ్ళందరూ కూడా చేరి ఎంత యూత్ని మొబిలైజ్ చేసి మెడ్రాస్ నగరంలో ఆయన యొక్క అంత్యక్రియలు నిర్వహించారు. ఆ యొక్క మహానుభావుడు యొక్క సిద్ధాంతాలు, ఆయన యొక్క ఆశయాలను మనం అందరం అనుకూలంగా ఉండాలి. అలాంటిది ఈ రోజు తెలంగాణ ప్రభుత్వంలో వచ్చి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టడం వల్ల ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో మార్పులు జరిగాయి. ఇవన్నిటికి కూడా మన రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు అందరూ కూడా ఈ యొక్క పొట్టి శ్రీరాములు గారి యొక్క సిద్ధాంతాలను మనం అందరం కూడా పాటించి ఆయన యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు.